అంటే చాలా మంది ఈ రోజున గాలిని చూచి, పక్కకు చూచి, వాళ్ళను చూసి, వీళ్ళను చూసి ఆగిపోతున్నారంట మందిరానికి రావటం. ఒక యవనస్తురాలు మందిరానికి వస్తాం మానేసిందంట. పెద్ద ఆయన అడిగాడంట, కృష్ణదాతి లాంటి ఆయన. పెద్ద ఆయన, ఆమా ఎందుకు మానేసావు చర్చి అంటే, ఎందుకు పాస్టర్ గారు, ఎందుకు తాత, ఎందుకు వెళ్ళాలి మందిరానికి? అందరూ ఎవరికి వాళ్ళు మాట్లాడుకున్నారు, ఎవరికి వాళ్ళు ఫోన్లు చూసుకున్నారు, ఎవరికి వాళ్ళు ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. అది మందిరమేనా, అసలు ఆరాధనేనా అని అంటే, సరే అమ్మా వచ్చే వారం ఒక్క వారం రా, తర్వాత నీకు నచ్చితే వద్దు కానీ లేకపోతే రావద్దులే అని అన్నాడండి. తాత చక్క మనోరాలను ఎంట పెట్టుకుని వచ్చాడు యవనస్తురాలని. యవనస్తురాలకు వచ్చిన పనప్ చెప్పాడు. గ్లాసు నిండా, ఆఫ్ కాదు గ్లాసు నిండా నీళ్ళు ఇచ్చి, అమ్మా అయ్యగారు వాక్యం చెప్తారు కదా, అయ్యగారు వాక్యమే వింటూ నువ్వు ఒక్క చుక్క కూడా నువ్వు పడిపోకుండా ఈ గ్లాసు నీళ్లతో నువ్వు మందిరం చుట్టూ తిరగాలి అన్నా. తర్వాత నువ్వు నాకు వాక్యం అంతా చెప్పాలి అన్నాడు. అర్థం చేసుకోండి, ఇప్పుడు గ్లాసు నీళ్లు ఉన్నాయి, ఒక్క చుక్క కూడా కింద ఒలిగిపోకూడదు, ఒక్క మాట కూడా పక్కకి ఇటు